ఎండనక సలనక ఇంటింటికి తిరిగిర్రు. పబ్లిక్ను ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగిర్రు. అన్ని తీర్లా రాసుకున్నారు. అదే సర్కారోళ్ళు మొన్న సర్వే చేసిర్రు కదా, గా ముచ్చట గురించి చెప్తున్నా. ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవళ్ళెవళ్ళకు ఏమేం పథకాలు అందుతున్నాయి అన్నీ తెలుసుకోర్రు. అట్లా ఇక ఆ సర్వేలో ఏం తేలింది, ఆ లెక్కలు ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పిర్రు. చూడుర్రి. ఎన్ని ఇండ్లు తిరిగినాము, ఎన్ని బస్తీలు తిరిగినాము, ఎంతమంది పని చేసిండ్రు, లెక్క ఎంత తేలింది, ఇక బరాబర్ సర్వే చేసినాం చూడర్రి లెక్కలు అని అసెంబ్లీలో సర్కారోళ్ళు చేసిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే గురించి మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. అంతా కలిపి 50 దినాలు తిప్పలబడి 1,12,00,000 కుటుంబాలను సర్వే చేసిండ్రట. 125 కోట్లు ఖర్చు చేసిండ్రట. ఇక ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అని అంటే బీసీలు 1,64,00,000 మందికి ఎక్కువనే ఉన్నారట. ఎస్సీలు 61,54,000 మందికి ఎక్కువనే ఉన్నారట. ఎస్టీలు 37 లక్షల మందికి ఎక్కువనే ఉన్నారట. ముస్లిం మైనార్టీలు 44 లక్షల మందికి ఎక్కువనే ఉన్నారట. గిట్లా లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. ఎవరేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇది ఇట్లుంటే లెక్కలన్నీ కిందికి మీదికి ఉన్నాయి. సర్కారు వాళ్ళు ఏం సర్వే చేసిండ్రో ఏమో అన్నట్టు మాట్లాడినరు ఏగస్ పార్టీ వాళ్ళు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక గీ ముచ్చట్లకు సీఎం సారు మంత్రులు మస్తు గరం అయినరు. వెనకట కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఓ సర్వే చేసిండ్రు. ఆ లెక్కలు ఏమైనాయో ఎవ్వలకు చెప్పలేదు. ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు సర్వే చేసి లెక్కలన్నీ చెప్తుంటే గిట్లా మాట్లాడతారా అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. పాత లెక్కలన్నీ తప్పు, ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సర్వేనే కరెక్ట్ అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది, ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో ఈ సభలో మాట్లాడే అర్హత లేదు. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు, 2 దిక్కుల నడుమ పంచాది గట్టిగా నడిచింది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్కారు వాళ్ళు చేసిన సర్వేల మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ముచ్చట్లేవి చెప్పలేదట. భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందనే మాజీ సీఎం ఇంటోళ్ళు సర్వేల టిక్కులు పెట్టలేదు అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. గిట్లా మాటకు మాట లెక్కకు లెక్క అన్నట్టే నడిచినాయి అసెంబ్లీల సర్వే ముచ్చట్లు. ఇక ఇప్పటి సంది సర్కారోళ్ళు ఏ పథకం పెట్టినా ఏ ఇకమతు చేసినా సర్వేల తేలిన లెక్కల ప్రకారమే ఇస్తారట. ఎవరేమనుకున్నా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. అసలు ఎలక్షన్లు ఏమో కానీ గీ నడమ కొసర ఎలక్షన్లనే పార్టీల నడమ లొలులు గట్టిగా అవుతున్నాయి. సీటు చిన్నదైనా పెద్దదైనా మాదంటే మాదే అన్నట్టు ఫైటింగ్లు చేసుకుంటుర్రు, బొబ్బ చేస్తుర్రు. ఇట్లనే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఉప ఎన్నికలు చేయబట్టి ఏపీలో పంచాయతీలు గట్టిగానే అయినాయి. అన్నేమో కానీ తిరుపతిలో సోమవారం కిరికిరి గట్టిగానే అయ్యింది. మరి ఆఖరికి ఏమైందో చూద్దాం పర్రి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఆఖరి దాకా భలే రంజుగా నడిచింది పోన్రే. సోమవారం నాడు కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యిండ్రు, వాళ్ళని ఎత్తుకపోయిండ్రు అని ప్యాన్ పార్టీ వాళ్ళు బొబ్బ చేసిండ్రు. కానీ ఆ 4 కార్పొరేటర్లు మాకేం కాలేదు, మంచిగా ఉన్నాం, లొల్లులు చూసి భయపడి వెనకకు పోయినాం అన్నట్టు ఈడియోలు విడుదల చేసిండ్రు. ఆఖరికి అట్లిట్లా మంగళవారానికి వచ్చింది ఎలక్షన్. ఇక మంగళవారం కూడా 2 పార్టీలోళ్ళు సై అంటే సై అన్నట్టే నడిచింది ఎవ్వారం. సోమవారం నాడు మాయమైన కార్పొరేటర్లు వస్తారా రారా, ఓటేస్తారా వెయ్యరా అని అంత పరిశాన్ అయ్యిండ్రు. మళ్ళీ ఏమన్నా లొల్లులు కావచ్చని పోలీసు వాళ్ళు ముందుగానే బందోబస్తు గట్టిగా పెట్టిండ్రు. ఇక ఆఖరికి వైసీపీ కార్పొరేటర్కు 21 ఓట్లు, టీడీపీ కార్పొరేటర్కు 26 ఓట్లు వచ్చినాయి. అటు వైసీపీ ఎమ్మెల్సీ పానం బాలేదని ఓటేనికి పోలేదు. ఇంకేమున్నది, డిప్యూటీ మేయర్ సీటు టీడీపీ వాళ్ళ ఖాతాల పడ్డది. అటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ సీటు కూడా సైకిల్ పార్టీ వాళ్ళే గెలుచుకున్నారు. ఇంకో దిక్కు అధికారం ఉన్నదని ఎట్టబడితే అట్లా లొల్లులు చేసి సీట్లు గెలుచుకున్నారని సైకిల్ పార్టీ వాళ్ళ మీద ప్యాన్ పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు.
గిట్లయితే ఎట్లా ఏమన్నా న్యాయమేనా అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఓటేసే టయానికి ప్లేటు ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఎక్కుతారట. ఏమైతే గాని కొసరు ఎలక్షన్లకు కూడా కొట్లాటలు గట్టిగానే అవుతున్నాయి. ఇట్లా చూసుకుంటే మరి వచ్చే 4 ఏళ్లలో ఇంకెంత ఆగమాగం ఉంటుందో అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. పార్టీ షెల్లబట్ట కప్పుకొని, పార్టీ పేరు చెప్పుకొని, పార్టీ పైసలు తీసుకొని, పార్టీ లీడర్ల సపోర్టు తీసుకొని, పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి అదాట్న పోయి వేరే పార్టీ వాళ్ళతోని షరీక్ అవుతుర్రు. నిన్నీయాల చాలా మంది ఆడ ఈడాని కాదు అన్ని జాగాల్లో ఉన్నారు గిసంటోళ్ళు. తెలంగాణలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పంచాయతీ నడుస్తున్నది. చూడురా కథ ఎందాకొచ్చిందో. గోడ దునికిన ఎమ్మెల్యేలను ఇడిచేదే లేదా అన్నట్టు నడుస్తున్నది ఈ వారం. తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కటాలకు కారు పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది ఆదాటన పోయి చెయ్యి పార్టీ కండువాగా అప్పుకున్నారు. అడిగితే పబ్లిక్ కోసమే అన్నారు. కానీ ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోవుడు నియతిగల లీడర్లు చేసే పని కాదన్నది అందరికీ తెలిసిందే. మీదికెళ్ళి కష్టకాలంలో పార్టీని ఇడిచిపెట్టి పోయినరని కారు పార్టీ వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద గట్టిగా నజరేసిండ్రు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను సీట్లకేంచి దించాలి అని తొలుత హైకోర్టుకి ఎక్కిండ్రు. ఏదో ఓ నిర్ణయం చేయాలి అని కోర్టు సార్లు చెప్పినా ముచ్చట ముంగటపడలేదు. అందుకే ఇక సుప్రీంకోర్టుకు పోయిండ్రు. అట్లా ఇక పెద్ద సార్లు ఇంకెన్నొద్దులు కావాలని నిర్ణయం తీసుకొని ఇంకే అని గరం అయ్యేటాలకు అట్లిట్లా జంపింగులు చేసిన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చిండట. ఇదే ముచ్చట మీద మళ్ళోసారి 10వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ చేస్తారట. ఇగిదిట్లుంటే నోటీసులు ఇచ్చటాలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు పర్షాన్ల పడ్డట్టే ఉన్నదా అంటున్నారు. పార్టీ ఏంటికి మారాల్సి వచ్చిందో జర టైం తీసుకొని చెప్తాం, వకీల్ సాబులతో మాట్లాడి చెప్తామా అంటున్నారట. ఇప్పటికే కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ను కలిసి మాట్లాడినరాట. ఏమైతే గానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సీట్లకేంచి దిగుతారు, మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి అన్నట్టే ముచ్చట్లు చెప్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి మరిగా. కంటికి కనిపించే దైవం సూర్యుడు ప్రపంచానికి ఎలుగునిస్తాడు. సకల జీవరాశికి ప్రాణశక్తిని పోస్తాడు. సకల జీవులకు శక్తి రానీకే ఆయన్నే కారణం అంటుంటారు పెద్దోళ్ళు. అసొంటి సూర్య భగవానుని పుట్టినరోజును రథసప్తమి అంటారు. గా రథసప్తమి నాడు భక్తులు సూర్య భగవాను ఎట్లా కొలుచుకుర్రు, ఎక్కడెక్కడ వేడుకలు ఎట్లెట్లయినాయి అన్నీ ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. 7 కొండల ఎంకన్నా 7 రథాలెక్కి తిరిగిండి ఇయాలొక్కనాడే. సూర్యప్రభ వాహనం, చిన్నకేశ వాహనం, గరుడ వాహనం, హనుమ వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం, ఇట్లా 7 రథాల మీదెక్కి ఊరేగిండు ఎంకన్న స్వామి. అగో చూడలేక రథాలు కదులుతుంటే ముంగట కళాకారుల ఆటలు, పాటలు, కోలాటాలు, భజనలు మాటలలో చెప్పలేము. చెప్పినా అంత సంబరం అనిపించదు గాని మీరే చూడలి ఓ పారి దగ్గరికేంచి. నడిమిట్ల చక్ర స్నానం చేయించిళ్ళు సూర్య భగవానునికి. పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హిందువులంతా మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి పండుగను మస్తు ఘనంగా చేసుకుంటారు. అటు మాఘశుద్ధ సప్తమి, ఇటు సప్త రథాల ఊరేగింపు కండ్లార చూడొచ్చని భక్తులు కూడా బగ్గగదిలొచ్చిర్రు కొండ మీదికి. ఇక అటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్య దేవాలయంలో పెద్ద పూజలు చేసి సూర్య భగవాను కొలుసుకున్నారు భక్తులు. సూర్యుని పుట్టినరోజని మస్తు మంది భక్తులు వచ్చి కోనేట్ల పుణ్య స్నానాలు చేశారు. దేవునికి పెద్ద పూజలు చేసి కొలుసుకున్నారు, మొక్కులు పెట్టుకున్నారు. ఇటు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం ఊళ్ళో ఉన్న సూర్య దేవాలయంలో కూడా రథసప్తమి వేడుకలు మస్తు సంబరంగా అయినాయి. భక్తులు కూడా బగ్గగదిలొచ్చారు మొక్కులు పెట్టుకునేందుకు. గర్భగుడిలో ఉన్న సూర్య భగవానుడి పాదాలను తాకినాయి సూర్యకిరణాలు. యాదాద్రి నరసన్న కొండ మీద కూడా పెద్ద పూజలు చేసి అయ్యవార్లు సాములోని ఊరేగించారు కొండ మీద. మొత్తానికి రథసప్తమి సంబరాలు అంగరంగ వైభవంగా నడిచినాయి పోండ్రి ఏడు.
పేదోళ్లకు ఏ తక్లీఫ్ ఉండొద్దని గవర్నమెంట్ తరఫుకించి కొత్త కొత్త పథకాలు పెడుతుంటారు. వాళ్ళకి ఏ తిప్పలా లేకుండా ఆసరైతుంటారు. అగో అట్లనే తెలంగాణలో పాత సర్కారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిర్రు. ఆడపిల్ల పెళ్లి చేస్తే అయ్యవ్వలకు బరువు తగ్గించేందుకు ఎంతో కొంత సాయం చేసేటి ఈగ్రం చేసిర్రు. కానీ దాన్ని కొంతమంది బద్మాషిగాళ్ళు గీతీరుగా ఆగం పట్టించిర్రు. పెళ్లి కాకున్నా ఏం లేదు, పేరంటం చేయకున్నా ఏం లేదు, ఉత్త కారెట్లు కొట్టిస్తే చాలు, ఉత్త ఫోటోలు చూపెడితే చాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయి, పైసలు ఖాతాలో పడతాయి. పెళ్లి ఎప్పుడన్నా చేసుకోవాలి కానీ పైకం అయితే ముందుగానే తీసుకోవచ్చు. ఓ ఇది మేమంటున్న ముచ్చట కాదు, గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొచ్చిన కొత్త పథకం ఏం కాదు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో కొలువు చేసేటి కొంతమంది ఉత్తమ ఉద్యోగులు పట్టుకొచ్చిన కొత్త పథకం ఇది. కాకపోతే పబ్లిక్ కొరకు కాదు, వాళ్ళ అక్కడికే. వీర్పూర్ ఊళ్ళో ఉండేటి సాంబయ్య అనేటికి అన్నోళ్ళ బిడ్డకు పోయిన డిసెంబర్లో లగ్గమైందట. కళ్యాణ లక్ష్మి పైసలు వస్తే ఇంత ఆసరైతే అని దరఖాస్తు చేసేందుకు మీ సేవకు పోతే ఆధారం కార్డు నెంబర్ మీద 2019 కళ్యాణ లక్ష్మి పైకం తీసుకున్నట్టు చూపెడుతుందట. అట్టెట్టయిందని ఆరాధిస్తే ఇక గదే ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేటి గణేష్ అనేటోని ఉద్దరకం ఇదంతా అని బయటపడ్డదట. సాంబయ్య బిడ్డది ఆధారం కార్డు పెట్టిండు అని ఇంటి ఆమెది ఫోటో పెట్టిండు. అంటే ఈమె ఆధారం కార్డు పెట్టి అని ఇంటి ఆమె పేరు మీద పైకం గుంజుకుండు అన్నట్టు. అంతేనా మేడం? ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమరికి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. అగనాట ఇద్దరి పేర్లు ఒకటేనాట, అందుకే అంత అలకగా అయింది పని అన్నట్టు మాట్లాడుకొచ్చింది ఎంఆర్ఓ మేడం. ఇంకేముంది, ఇక సాంబయ్య పోయి పోలీసు వాళ్ళకు పిరాదైండు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని గణేష్ గాని లెక్కలన్నీ తీసేటి పనిలో పడ్డారట. ఇది ఒకటేనో లేకుంటే ఇటువంటి ఇంకేమన్నా ఉండొచ్చునో మరి, ఏమో తీయాలి. అటెంకా అన్ని అయ్యే బయట పడతాయి. కానీ ఈ గణేష్ గాడు భలే ప్రమాదంగా ఉన్నాడు పోండ్రి. మన హైదరాబాద్ ట్రాఫిక్లా అందులో ఓల్డ్ సిటీలో బండి తోలినోడు దునియాలో ఇంకెక్కడైనా హల్కగా తోలుతాడని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే పట్నంలో ట్రాఫిక్ ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఒకవేళ ఏడికన్నా పోతానికి బండి తీస్తామంటే గంటల కమానం ట్రాఫిక్లనే పోతుంది అన్నట్లు ట్రాఫిక్ అంటే యాదకొచ్చింది. మన చాదర్గఢ్ దిక్కు దినం శీతం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక చూడుర్రి బండ్లు వేసుకొని పోయేటోళ్ళు ఎంత తిప్పలు పడుతుర్రు. ఈ మలక్పేట తోయంట పోవుడు కంటే ఊకే పని బంద్ చేసుకుని ఏదన్నా పారపానికి పోయింది నయం ఉంది. లేకుంటే ఏంది మరి? అరే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులే గిట్ల చలాన్ల పేరు చెప్పి రోడ్డంతా ఆపరాచుతుండ్రు. మలక్పేట మెట్రో స్టేషన్ కాడ తొవ్వ మొత్తం నిలబడి వచ్చిపోయే బండ్లను ఆపుడుతోని శితం బండ్లు జమ అవుతున్నాయి. అసలే మలక్పేట రైల్వే బ్రిడ్జి దిక్కు రోడ్డు ఇరికిరుకుంటది. గట్టిగా 2 బస్సులు పోలేనంత ఇరకటంగా ఉంటది. ఇక పొద్దున పూట ఆఫీసులకు పోయేటప్పుడైతే బండ్లు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎప్పుడు తోవ సాఫ్ అవుతుందో చెప్పలేకుంటుంటది. అసొంటి తావల ట్రాఫిక్ పోలీసులు నిలబడి బండ్లు జామ్ కాకుండా చూసుకోవాల్సింది పోయి గిట్ల చలాన్లకు ఎగబడుతుర్రు. సరే చలాన్లు వెయ్యాలే, అది మీ రూలు, మేమేం అంటలేం గాని తోవ ఇరుక్కున్న తావులా మీరు అడ్డబెట్టుడేంది, వచ్చిపోయే జనాలకు తిప్పలు పెట్టుడేంది అని గరమైతుర్రు అటు దిక్కుపోతున్న పబ్లిక్. గిట్ల దినం ఇదే కథ. మలక్పేట యశోద హాస్పిటల్ కాడ నుంచి చాలైతే చాదర్గఢ్ దాకా బండి 2వ గేర్ పడనే పడదు. ఇటు చూస్తేనేమో పేరుకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ జనం తిప్పల పట్టించుకునేటోడే లేడు. ఎంటిక పట్టే సందు లేకుండా ట్రాఫిక్ ఉన్నా కూడా మా ఎన్కమర్ల చెప్పుర్రి అన్నట్లుంది. ఎంతసేపు చలాన్ల జోలి తప్పితే ఆఫీస్ టైంలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి, జనాలకు తక్లీఫ్ పనులకు పోనీయాలి అని ఏ ఒక్కరికి లేదు అని గరమైతుర్రు. అదే పాయగా చలాన్ల కార్యం ఏదో మాపడ్జం పెట్టుకుంటే బాగుండు. అప్పుడు ఏ ట్రాఫిక్ ఉండదు. పోయి ఏం చక్కగా పొద్దుగాల పెడుతుర్రు, లేకుంటే పొద్దుక పెడుతుర్రు. అప్పుడంతా జనం తిరిగే టైము. వట్టిగా మీరు జనాలను ఇబ్బంది పెట్టుడేంది, మీరీడ ఏమిటికి ఉన్నారు అని గట్టిగా అరుచుకుంటుర్రు. మరి ఈ ముచ్చట చూసినాకనైనా ట్రాఫిక్ జామ్ మీద ఏమన్నా సోయ పెడతారో, లేకుంటే గొంగడి మాది కాదు చెప్పులు మాయ కాదన్నట్లు మళ్ళా అదే తరీకల చలాన్ల కోసం ఎగబడతారో చూడాలి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కుంభమేళా మహాజాతర చాలే అందాజా 3 వారాలుగా వస్తుంది. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి కోటాను కోట్ల భక్తులు వస్తుర్రు, పుణ్యదానాలు చేసిపోతుర్రు. గిట్లా భక్తులంతా బళ్ళు గట్టి ఉత్తరప్రదేశ్ తవ్వబట్టిర్రు. మరి అసొంటి మహాజాతర ఇంకా ఎట్లెట్లయితుంది? వీఐపీలు మళ్ళీ వాళ్ళన్న పొయ్యిర్రా లేదా? ఒక్కసారి అరుచుకుని వద్దాం పర్రి. జాతర అంటే కుంభమేళానే పొర్రి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వేలు కాదు లక్షలు కాదు కోట్ల మంది నదితానాలు చేసిర్రు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అవుతున్న జాతర కడ గిట్ల ఎటు చూసినా భక్తుల హడావిడి చిన్నగలేదు. దేశం నలుమూలలకెంచి బండ్లు కట్టిన భక్తులు సీదొచ్చి త్రివేణి సంఘంలో పుణ్యతానాలు చేసిర్రు. నిన్న వసంత పంచమి అని భక్తులు ఈగింత రువడి మీద ఎగబడ్డారు. అట్లా ఇప్పటికీ ఏం తక్కువ 35 కోట్ల భక్తులు నదితానాలు చేసిర్రు అనేది అధికారులు చెప్తున్న లెక్కలు. అయితే ఈ 5వ తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ సార్ కూడా కుంభమేళా జాతరకు వస్తుండు అని అంటుర్రు అధికారులు. పొద్దుగల 10 గంటలకు ప్రయాగరాజ్ కు చేరుకొని అక్కడికెంచి పావు తక్కువ 11 వరకు అరైల్ ఘాట్ కు పోతాడట. ఆ ఘాట్ కెంచి మళ్ళా పడవేకి కుంభమేళా జాతర జరుగుతున్న జాగకు పోతాడంటుర్రు. సరిగ్గా 11 గంటలకెంచి 11:30 దాకా త్రివేణి సంఘంలో పుణ్యతానం చేసి ఆ టెంక వచ్చిన తోవల్లే మళ్ళా వెనకకు మల్లుతాడట. దీంతోనే అధికారులు గట్టి బందోబస్తు పెట్టిర్రు. మోడీ సార్ కుంభమేళాల 1.5 సేపు ఉండబోతుండు అని ఇప్పటికే అధికారులంతా అలర్ట్ అయ్యిర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే జాతర చాలు కాకముందే మోడీ సార్ పోయి అంతా తిరిగి చూసిండు. ప్రయాగరాజ్ లో 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మస్తు పనులకు పరదా గుంజిండు. ఇక ఇదిట్లుంటే మొన్న తొక్కిసలాటయ్యి 17 మంది చచ్చిపోయారు కదా. అగొగ్గ ముచ్చట మీద సుప్రీంకోర్టులో వాదనలు నడిచినాయి. ముచ్చటంతా విన్న పెద్ద కోర్టు సార్లు ఈ పంచాదిని కొంచెం పోయి అలహాబాద్ కోర్టులయ్యుర్రి, అక్కడి నుంచి తష్ప చేసుకోర్రి అన్నట్లు చెప్పిందట. అంతేకాదు ఈ కాడ నుంచి జాతర అయిపోయేదాకా మళ్ళా అసొంటి టక్కర్ కాకుండా చూసుకోవాలి, దీని జిమ్మేదారి సర్కార్దే అని కూడా చెప్పిందట. ఏదేమైనా జీవితంలో ఒక్కసారి వచ్చే జాతర అని భక్తులు ఎగబడిపోతుర్రు. పెండ్లైనా పేరంటమైనా పండగలైనా పబ్బాలైనా ముక్కలేంది కార్యం కాదు. సుక్క వడంది పండగలాగానే అనిపించదు. ముందుగల సుక్కేయాలి, ఆ టెంక బంతి భోజనాలు చేయాలి. ఇదే నడుస్తున్నది ఇప్పుడు ట్రెండ్. అగో అట్లనే ఓ పెళ్లికి పోయిన కాడ ముక్కలు సరిపోలేదని ఎంత పెద్ద లొల్లయ్యిందో చూడుర్రి. పిల్లగాడు ఒకరికొకరు దండలు మార్చుకుర్రు. పిల్ల మెడల పిల్లగాడు పుస్తకట్టిండు, మోకాల మీద కూర్చొని పిల్లకు బొట్టు పెట్టిండు. పిల్లగాడు ఇంట్లో పెద్దోళ్ళు వద్దంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటుర్రేమో అని అనుకునేరు. వద్దన్న ముచ్చట వాజీబే గాని ఎందుకు వద్దన్నారో ఎరికైతేనే ముక్కున ఏలేసుకొని నోరు మూసుకుంటారు అందరూ. ఏందంటారా, లగ్గంలో ఆడపిల్లోళ్ళు ముక్కలేసి బువ్వ పెట్టలేదట, అందుకనే వద్దన్నారట. అవునంటే బువ్వ పెట్టలేదని వచ్చిన చుట్టాలు సిచ్చుగాంచితే పిల్లగానే అమ్మా నాయనలు లగ్గమే వద్దన్నారట. పీటల మీదకి వచ్చిన పెళ్లి పిల్లకు పిల్లగాని మీద పాయరం ఉన్నది, పిల్లగానికి పిల్ల మీద దిల్లున్నది. పెద్దోళ్ళు వద్దన్న ముక్కల కాడ దూరం అవ్వడు ఎందుకు అనుకున్నారు. అందుకనే ఇట్లా ఇద్దరు నడుచుకుంటా స్టేషన్ కు పోయిర్రు. పోలీసోళ్ళ ముంగట్టే పిల్లగాడు పుస్తకట్టిండు, ఇద్దరు దండలు మార్చుకోర్రు. ఆ టెంకకి పోలీస్ పెద్ద సారు ఇద్దరికి చెరో 1000 రూపాయల కట్నం పెట్టి దీవెనార్తులు పెట్టిండు. ఇంతకు గీ ముచ్చట ఏడయిందో చెప్పనే లేదు కదా. గుజరాత్లున్న సూరత్లో అయ్యింది గీ ఇచ్చంత్రాల పెళ్లి. పిల్ల పేరు అంజలి, పిల్లగాని పేరేమో ప్రమోద్ మహా. అగ చూడుర్రి శిల్కా గోరెంక లెక్క ఎంత ముద్దుగున్నారో. ఆయన ఇదెక్కడ ఇచ్చంత్రవరా నాయన, బుక్కెడ బువ్వ కొరకు పీటల మీద పెళ్లిని పెటాకులు చేస్తారా, మీ ఇచ్చంత్రం పాడైపోను అని అనుకుంటుర్రు గీ ముచ్చట ఎరికైన వాళ్ళు. అంగన్బడిలే బుడ్డ పొల్లగాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి 4 అక్షరాలు దిద్దిపించి ఆ టెంక బువ్వ పెడతారు. అందులో బాలామృతం, అదే పాలపిండి, ఇంకా మురుకులు, గుడ్లు, పాలు గిసొంటి పెట్టి పొల్లగాళ్ళు గట్టిగా అయ్యేటట్లు, దబ్బిన పెరిగేటట్లు అవ్వలదారు బువ్వ పెడుతుంటది సర్కార్. అయితే ఆ కేరళ రాష్ట్రంలో గివేం కాకుండా చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై పెట్టమని అడిగిండట ఓ బుడ్డోడు. మరి గా ముచ్చటేందో అరుసుకొని వద్దాం పర్రి. ఏమ్మా ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అని పోకిరి సినిమాల మహేష్ అన్న హీరోయిన్ ఇలియానాతోని అనే ఓ డైలాగ్ ఉంటది. ఆగో దాదాపు అదే డైలాగ్ ను తిర్లమర్ల కొట్టిండు గీ బుడ్డ పిల్లగాడు. ముచ్చటేందంటే కేరళ రాష్ట్రంలో ఉండే శంకు అనే గీ తమ్ముడు అంగన్వాడీ బళ్ళకు పోతుండట. అయితే మమ్మీ ఇవాళ నేను బళ్ళకు పోనని వాళ్ళ అమ్మతోనంటే అమ్ముండి ఎందుకు బేటా పోవాలే, ఆడ నీకు తినటానికి అది పెడతారు ఇది పెడతారు అని చెప్తుంటే ఏ ఊకో మమ్మీ ఎప్పుడు చూడు ఉప్మానేనా, తిని బోర్ కొడుతుంది, నాకు చికెన్ బిర్యానీ కావాలి, అట్లనే చికెన్ ఫ్రై పీసులు కావాలి, అట్లయితేనే పోతా అని ముద్దుగా అడిగిండట. ఈగేముంది గీ ముచ్చట్ను తల్లి మురుసుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలకి ఎక్కిచ్చింది. అది దారం దిగిన పతంగి లెక్క రివ్వ తిరుక్కుంటా వైరల్ అయ్యింది. ముచ్చట ఎరక చేసుకున్న దవాఖాన్ల మంత్రి వీణా జార్జ్ మేడం ఓర్ చిన్న ఎంత ముద్దుగా అడిగినవరా అని మస్తు మురిసిపోయింది. నీ లెక్కన ఇంకా ఎంతమంది పొల్లగాళ్ళు అడుగుతుర్రో ఏమో అని ఒక్కసారి పిండి బళ్ళ పెట్టే బువ్వ
మెనూ మొత్తం మళ్ళేసింది. ఇక మంత్రి మేడం మాట్లాడుకుంటా చూస్తానికి బుడ్డ పిల్లగాడే గాని గట్టి డిమాండే అడిగిండు. ఇప్పటికైతే అంగన్వాడీలల్లో పాలు గుడ్లు ఉప్మా పెడుతున్నాం. ఈ పథకం కూడా చాలా గట్టిగా అమలవుతుంది. ఏదున్నా సర్కార్ అంతా మంచి షెడ్ ఆర్చుకొని నిర్ణయం తీసుకుంటది అని చెప్పుకొచ్చింది. అయితే పొల్లగాడు ఇట్లా చెప్పిండో లేదో తల్లి బిర్యానీ తినిపించి ఖుషి చేసింది. మన హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలయ్యనోళ్ళు ఎవ్వరుంటారు చెప్పుర్రి. చిన్న పొల్లగాండ్ల కాడ నుంచి షురు చేస్తే బయటి దేశంలో ఉన్న పెద్దోళ్ళ దాకా మస్తు ఖాయిష్ చేస్తుంటారు. అందుకే బుడ్డ పొలగాడు అడిగిన గీ బిర్యానీ ముచ్చట ఇప్పుడు మన దిక్కు కూడా పొట్టు పొట్టు తిరుగుతుంది. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా సుషేర్ ఒకసారి. అయ్యా రాహుల్ గాంధీ సారు, మేమేం పాపం చేసినాం చెప్పుర్రి. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 ఇస్తామని అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడేమో తాతి పరంగా మండలానికి ఒక ఊరికే ఇస్తుంది మీ షే పార్టీ సర్కారు. ఇదేం తరీకా అంటే అధికారంలోకి వచ్చేటందుకు మీరు అబద్ధాలు ఆడినట్లు అయ్యింది చెప్పుర్రి సార్ అని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే ఊరి రైతులు పొలాలలో సెల్ఫీ వీడియో తీసి ఇచ్చంత్రమైన నిరసన చేసిర్రు. అబ్బో ట్రంప్ కాక చిన్నోడు కాదుగా, ఏమంటే అధ్యక్ష పదవులకు ఎక్కిండో మన దేశ పొలం మీద బస్టీర్కం చూపిస్తుండు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న మన భారతీయుల లిస్టు తీసి అందరినీ గంపగుత్తుగా అక్కడి నుంచి మన దేశానికి ఎలగొట్టే కథ చేస్తుండు. 205 మందిని టెక్సస్ కెంచి స్పెషల్ ఆర్మీ విమానం ఎక్కించి కాయిదాలు కలపలు లేకుండా మా దేశంలో ఎట్లుంటుర్రు చల్ ఈ నుంచి ఎల్లుర్రి అని విమానం ఎక్కిచ్చిండు. ఈ విమానం పంజాబ్ అమృత్సర్లో దిగుతుందట. దీని తర్వాత ఇంత మందిని కూడా ఎల్లగొట్టొచ్చు అని అంటుర్రు. ఈ రోజుల్లో నీ ఎత్తుగా అడిగితేనే 10,000 అప్పు పుడతలేదు. అసొంటిది గీ దొంగోని నమ్మి కోట్ల రూపాయలు ఇచ్చిందో అక్క. నిర్దవోలుకెంచి పట్నం వచ్చిన నందిని అనే ఓ అక్క సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటా కుక్కట్పల్లిలున్న ఓ హాస్టల్లో ఉంటుందట. అయితే అలా దోస్తు ఒక ఆమె ఉంటే ఆమె భర్తనని ఈ మధు సాయి కుమార్ అనే బద్మాష్ గాడు పరిచయం చేసుకుంటాట. అట ఇంకా అన్ని ఉద్దరమాటలు చెప్పి నిన్ను కెనడా పంపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బొంకితే వారి మాటలు నమ్మింది. అట్లా అప్పుడిన్ని ఇప్పుడిన్ని కలిపి మొత్తం 2,53,00,000 గుంజిండట. మళ్ళా పైసలు అనేటోరకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు అయితే ఆన్ని పట్టుకొని 1,80,00,000 ఇంకా సొమ్ములు రికవరీ చేసిర్రు.